హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 27వ అధ్యాయము ఆదికాండము 1 నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 27వ అధ్యాయము 1 నుండి ప్రారంభము. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతని పిలువగా, అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకుని పోవలెను అనెను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను గదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకూడునుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పెను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన యొద్దకు తీసుకుని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఎంట తన వద్ద ఉండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి, నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరవు అని అడిగెను. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుము అనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికెనని అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దానిని రప్పించుట చేతనే అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావును నా కుమారుడవో కావో, నేను నిన్ను తడవి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి, స్వరము యాకోబు స్వరమే గాని చేతులు ఏశావు చేతులే అనేను. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి, ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు, నేనే అనెను. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందును అనెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను. ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరికి వచ్చి అతని ముద్దు పెట్టుకునెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన
యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధువులకు నీవు ఎలుకవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు గాక. ఇస్సాకు యాకోబును దీవించుటే అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని చిన్నంగమ, చదువుకొనబడినటువంటి లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాలమున నీ వాక్య ధ్యానమును అయా చేయుట కొరకు మమ్మలను పురుకొల్పినందుకే వందనాలు తండ్రి. చదువుకున్న ఈ లేఖన భాగమును మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, ఆదికాండము 27వ అధ్యాయంలో మరి ఇస్సాకు వృద్ధుడైన కారణాన్ని బట్టి మరి తన పెద్ద కుమారుడైన ఏశావును పిలిచి, మరి నా కోసము వేటాడి మాంసమును తెమ్ము, రుచిగల భోజ్యములు నా కొరకు సిద్ధపరచు, మరి నేను చనిపోకముందే నేను నీకు మరి దీవెన ఇవ్వాలి అని తన పెద్ద కుమారుడైన ఏశావుతో మరి మాట్లాడడం, మరి ఆ మాటలు మరి తల్లి అయినటువంటి రెబ్కా, మరి ఇస్సాకు భార్య అయినటువంటి రెబ్కా వినడం, మరి ఏశావు వేట కొరకు అడవికి వెళ్ళినప్పుడు రెబ్కా తన చిన్న కుమారుని పిలిచి, మరి నీ తండ్రి నీ అన్నతో మరి ఇలా చెప్పడం నేను విన్నాను, కాబట్టి నీ తండ్రికి రుచిగల భోజ్యములను నేను సిద్ధపరుస్తా, నేను చెప్పినట్లు నీవు చెయ్యి అని యాకోబుతో అనడం. మరి ఆ తల్లి అయినటువంటి రెబ్కా మరి యాకోబును పురుకొల్పి, మరి నీ తండ్రి కొరకు నేను రుచిగల భోజ్యములను సిద్ధపరుస్తా, మందకు వెళ్ళి మంచివైన 2 మేకపిల్లలను తీసుకుని రమ్మని కుమారుడికి చెప్పడం. కుమారుడు అంటాడు కదా, మరి నా సహోదరుడైనటువంటి ఏశావు రోమము కలిగిన వాడు కదా, నేను నున్నని వాడిని కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూస్తే నా మీదకు దీవెన కాదు కదా, శాపమే వస్తుంది అని మరి యాకోబు తన తల్లి అయిన రెబ్కాతో అనడం. అయినా పర్లేదు, ఆ శాపం మీద నా మీదకే వస్తుంది, నేను చెప్పినట్లు నీవు చెయ్యి అని యాకోబును త్వరపెట్టడం. యాకోబు వాటిని తెచ్చిచ్చినప్పుడు రెబ్కా మరి ఇస్సాకు కొరకు రుచిగల భోజ్యములను సిద్ధపరిచి మరి తన మరి భర్త అయినటువంటి ఇస్సాకు దగ్గరకు తన చిన్న కుమారుని యాకోబును పంపించటం. అంతేకాదు, మరి ఒకవేళ యాకోబు అన్నట్లుగా మరి ఇస్సాకు యాకోబును తడివి చూసినప్పుడు మరి నున్నని వాడిగా కనబడితే నిజంగా శాపమే వస్తుందని చెప్పి ఆ మేక పిల్లల చర్మమును ఎక్కడైతే నున్నని భాగం ఉందో అక్కడ కప్పి మరి ఏశావు యొక్క మరి ప్రసిద్ధమైనటువంటి సొగసైన వస్త్రములను యాకోబుకు తొడిగించి మరి భర్త అయినటువంటి ఇస్సాకు దగ్గరకు యాకోబును పంపించడం జరుగుతుంది. అప్పుడు మరి ఇస్సాకు తన దగ్గరికి వచ్చినటువంటి కుమారుని అడుగుతాడు, నీవెవరు అన్నప్పుడు, నేను నీ జ్యేష్ఠ కుమారుడైన ఏశావును, నీ కొరకు నేను మరి రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తెచ్చాను అన్నప్పుడు మరి ఇస్సాకు అంటాడు కదా, మరి ఇంత శీఘ్రముగా నీకు అది ఎట్లా దొరికింది అని అన్నప్పుడు యాకోబు అంటాడు, నీ దేవుడైన యెహోవాయే దానిని నా ఎదుటకు రప్పించాడు అని అంటాడు. ప్రిదేన్ పిల్లరా, ఒక్కొక్క మాటకు ఎంత సింక్ ఇక్కడ అవుతుందో చూసారా? ప్రిదేన్ పిల్లరా, అక్కడ తల్లి నీ తండ్రి కోసము నేను రుచిగల భోజనం సిద్ధపరుస్తాను అన్నప్పుడు యాకోబు అన్నాడు, ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూసి మరి ఏశావు వలె రోమములు లేకపోతే నేను నున్నని వాడినని వంచకుడినని నన్ను శపిస్తాడు అని మాట్లాడినప్పుడు ఆ శాప మీద నా మీదకి వస్తుంది అని తల్లి అనడం. మరి ఇక్కడ తండ్రి అయిన ఇస్సాకు యాకోబును అడుగుతా ఉన్నాడు, నీవెవడు అన్నప్పుడు నేను ఏశావును నీ జ్యేష్ఠ కుమారుడను అని మరి మాట్లాడినప్పుడు
మరి ప్రియదేని పిల్లారా, మరి ఇది ఇంత శీఘ్రంగా నీకు ఎక్కడ ఎలా దొరికిందంటే, యాకోబు అంటాడు, నీ దేవుడైన యెహోవాయే దానిని నా ఎదుటికి రప్పించాడు, అందుకని నాకు ఇది దొరికింది అని అనటం. ఆ తరువాత మరి దగ్గరకు రా, నేను నిన్ను తడివి చూడాలి, నీవు నా కుమారుడవో కాదు అని ఇస్సాకు యాకోబుని అన్నప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు మరి అప్పటికే కవర్ చేసుకున్నటువంటి ఆ రోమములు గల చర్మమును చేతులను ఇస్సాకు తడివి చూడడం. మరి ఇస్సాకు కన్నులు కనబడవా అంటే మొదటి వచనంలో ఉంది, ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అని వ్రాయబడినటువంటి మాటను బట్టి మరి వినటం తప్ప చూపు లేకుండా మంద దృష్టి కలిగిన వాడిగా ఇస్సాకు ఉండడం. ప్రియదేని పిల్లరా, మరి తరువాత నేను నిన్ను దీవించినట్లుగా నీవు మరి ఆ అపోచములను నా దగ్గరికి తీసుకుని రమ్మన్నప్పుడు వాటిని మరి తెచ్చినప్పుడు తినడం, మరి యాకోబును దీవించటం. ప్రియదేని పిల్లరా, మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇస్సాకు అంటాడు కదా, మరి స్వరము యాకోబుదే. ప్రియదేని పిల్లరా, మరి ఇక్కడ మరి ఆ మాట మనం 22వ వచనంలో మనం చూసినట్లయితే, యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూచి, స్వరము యాకోబు స్వరము, కానీ చేతులు ఏశావు చేతులే అనడం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ప్రియదేని పిల్లరా, కాబట్టి మొదటి నుండి మరి 20-30 వచనం వరకు ప్రియదేని పిల్లరా, మరి ఇస్సాకు యాకోబును దీవించినటువంటి సందర్భం రాయబడింది. నా ప్రియదేని పిల్లరా, ఈ మొత్తం 30 వచనాలలో మనం చూసినట్లయితే ఇస్సాకు తన జ్యేష్ఠ కుమారుడైన ఏశావును దీవించాలని మరి ఆశపడడం, దానిని భార్య అయినటువంటి రెబ్కా తన చిన్న కుమారునికే ఆ ఆశీర్వాదం దక్కాలని మరి మరి ఆ యొక్క ఆశీర్వాదం తన చిన్న కుమారుడైన యాకోబుకే దక్కాలని మరి ప్రయత్నం చేయడం. అలాగుననే మరి చిన్న కుమారుడైన యాకోబు తల్లి మాట విని తండ్రి దగ్గరికి మరి వేషము వేసుకుని వెళ్ళి ఆ దీవెనను పొందుకోవడం. ఈ యొక్క 27వ అధ్యాయము మొదటి నుండి 30 వచనాల్లో మరి వ్రాయబడినటువంటి సారాంశము. నా ప్రియ దేవుని పిల్లలారా, ఒక ఇంటిలో ఉన్నటువంటి తల్లిదండ్రులే ఇద్దరు పిల్లలను మరి ఒకరు ఒక రకంగా మరొకరు ఒక రకంగా ప్రేమించడం మనం చూస్తూ ఉన్నాం. 25వ అధ్యాయం ఆదికాండం 28వ వచనంలో, ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతనిని ప్రేమించెను, రెబ్కా యాకోబును ప్రేమించెను. అంటే తండ్రి మరి తన పెద్ద కుమారుడైన ఏశావు వేటగాడు, మరి ఆ వేటాడి తెచ్చినటువంటి వేట మాంసమును తినిన కారణాన్ని బట్టి అతన్ని ప్రేమించాడు అని, మరి యాకోబు గుడారంలో నివసిస్తూ తల్లికి ఇష్టడిగా ఉన్న కారణం బట్టి మరి రెబ్కా యాకోబును ప్రేమించినట్లుగా లేఖనంలో రాయబడింది. నా ప్రియదేని పిల్లారా, తల్లిదండ్రులుగా పిల్లలను ఒకే రీతిగా ప్రేమించాలా, లేకపోతే ఒకరిని ఒక రకంగా మరొకరిని మరొక రకంగా ప్రేమించాలా? నా ప్రియదేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూస్తే మరి ఒక్కొక్కరిని ఒక్కో రకంగా ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెబ్కా మరి యాకోబును ప్రేమించింది, ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. మరి ఈ కారణాన్ని బట్టి మరి రెబ్కా మరి తల్లే కదా, ఇద్దరికీ తల్లే కదా, మరి ఎవరికి దీవెన వస్తే ఏమిటి, మరి దేవుడి కదా దీవించేది. మరి ఈ భౌతికపరమైనటువంటి దీవెనే మరి అంత ప్రమాదాన్ని తెచ్చిపెడితే ఈ లోకంలో మరి జీవిస్తున్నటువంటి మనం తల్లిదండ్రులుగా మన బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తూ ఉన్నాం? ప్రియదేని పిల్లారా, మరి ఇస్సాకు ఆలోచన, ఇస్సాకు ఉద్దేశము జ్యేష్ఠునికే ఆ దీవెన దక్కాలి. తరువాత మరి యాకోబుకు కూడా దీవెన వచ్చేదే, కానీ కపటోపాయముతో తల్లి చేసినటువంటి ఈ విధమైనటువంటి మరి తల్లి చేసినటువంటి ఆ దుష్కార్యము, తల్లి తన కుమారుని ప్రేరేపించింది. మరి అన్నకు రావలసినటువంటి దీవెనను మరి తమ్ముడు తీసుకునేలాగా తన చిన్న కుమారునికి ఆ దీవెన దక్కాలని ఆలోచన చేయటం మంచిదేనంటారా? నా ప్రియ దేవుని పిల్లారా, ఏది ఏమైనా దేవుని చిత్తము చొప్పున మరి జరిగినదా? మరి ఎందుకు ఈ యొక్క విషయమును దేవుడు గ్రంథస్థం చేయించాడు అని అంటే, ప్రియ దేవుని పిల్లారా, మరి ఆ దేవుని యొక్క ఏర్పాటు ఎవరి పట్ల ఎలా ఉంటుందో మనకెవరము కూడా ఎరగము. అయినప్పటికీ మరి ఇది మనకు దృష్టాంతములుగా ఉండినట్లుగా
మరి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, మరి ఒక్కొక్కరు వేరు మరి వేరుగా మరి ఇద్దరిని వేరువేరుగా చూడటం, ఇలాంటి మరి లక్షణాలు మరి ఇస్సాకు, రిబ్కా జీవితంలో నుండి కొన్ని పాఠాలు నేర్చుకోవటానికి గూఢార్థముగా వీటిని వ్రాయించారు తప్ప మరి ఈ విధముగా జరిగినందుకు మరి దేవుడు వారిని ఎక్కడ శిక్షించినట్లుగా మనం చూడం. దేని పిల్లరా, ఇది కేవలము మనకు దృష్టాంతములుగా మన జీవితాలలో మరి ఇలా వేరువేరుగా ప్రేమించకూడదు. ప్రేమ అనేటువంటిది మరి కుటుంబంలో ఇద్దరు పిల్లలైతే ఇద్దరికీ సమానంగా మరి ప్రేమించాలి అని మనకు దృష్టాంతములుగా చూపించుట కొరకు ఈ విషయాన్ని వ్రాయించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఏది ఏమైనా మరి ఈ 30 వచనాల్లో జరిగినటువంటి విషయము సారాంశము ఇదే. మరి ఆ తరువాత ఏసావు కూడా వేటాడి తెచ్చినప్పుడు మరి పూర్ణమైనటువంటి మరి దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో నుండి యాకోబు ఏసావుకు రావాల్సినటువంటి ఆ యొక్క దీవెన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆ తరువాత ఏసావు కూడా వేటాడి తెచ్చి మరి ఆ తండ్రి చేత మరి ఆ యొక్క దీవెనను తీసుకున్నాడు. ఆ దీవెన ఏమిటో రేపటి పాఠంలో నేర్చుకుందాం. ఈరోజు ఇక్కడితో ఈ పాఠాన్ని ముగిద్దాం. నా ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ యొక్క 1 నుండి 27వ అధ్యాయం 1 నుండి 30 వచనాల్లో రాయబడినటువంటి విషయమును మరలా మీరు ఇంటి దగ్గర మరొక్కసారి ధ్యానం చేస్తూ మరి దేవుడు ఎందుకు ఈ విషయాన్ని వ్రాయించాడో మరి ప్రభు సన్నిధిలో వాక్య ధ్యానం చేత మీరు హృదయాన్ని కట్టుకొనండి. మరొక విషయం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. ఆ రీతిగా మిమ్మలను ప్రతిదినము దేవుని వాక్యం చదివేవారిగా దేవుడు పురుకొల్పునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఆ ఏసాకు తన జ్యేష్ఠ కుమారుడిని ఏసావును దీవించాలని ఆయన చెప్పిన మాటలను అయా ఇదిగో తండ్రి, రెబెకా తల్లి అయినటువంటి మరి భార్య అయినటువంటి ఇస్సాకు భార్య అయినటువంటి రెబెకా విని నాయన జ్యేష్ఠ కుమారునికి దక్కవలసిన దీవెనను తన చిన్న కుమారుని యాకోబుకు దక్కేటట్లుగా ఆయన ఏర్పాటు చేసింది. నాయన ఈ ఏర్పాటులో తండ్రి ఇదిగో దేవా అనేక విషయాలలో వారు తప్పిపోయారు, అనేక విషయాలలో జాగ్రత్త పడ్డారు. అయ్యా ఇదిగో తండ్రి, నీ చిత్తము కాని విషయాలలో జాగ్రత్త పడడం కాదు, కానీ నీ చిత్తానుసారమైన విషయాలలో జాగ్రత్త పడే కుటుంబాలుగా మమ్మలను అయ్యా కట్టుకోవడానికి నీ కృప చూపమని అయ్యా ఈ దృష్టాంతమును అందుకే మీరు వ్రాయించాలని నమ్మచ్చు. అయ్యా ఇదిగో తండ్రి, నాయన ఎవరికి దక్కవలసిన దీవెన వారికి మీరు దయచేయాలి. నాయన దీవించేవాడవు నీవు తండ్రి. భౌతిక సంబంధమైనటువంటి దీవెన ఒక ఆశీర్వాదం కాదు, కానీ ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన మీ దీవెనలు పొందుకున్న కుటుంబాలుగా మా కుటుంబాలను కట్టుకున్నట్టు సహాయం దయచేయమని రెబెకా చేసినటువంటి నాయన ఈ పని నాయన ఈ లోకములు అనేక మంది ఇప్పుడు కూడా చేస్తున్నటువంటి వారు లేకపోలేదు నాయన. అలాంటి నాయన చెడ్డ ఆలోచనలు, చెడ్డ హృదయాలు, ఒకరిని ఒక రకంగా మరొకరిని వేరొక రకంగా ప్రేమించడం కాదు, కానీ అందరినీ ఒకేలా ప్రేమించగలిగినటువంటి కుటుంబాలను తయారు చేయమని అయా ఇదిగో ప్రేమ కలిగిన కుటుంబాలుగా అయా నిత్యమైనటువంటి నీ నిత్యమైన కట్టడలో నీ యొక్క నైనా వాక్యములో నైనా వృద్ధి పొందే కుటుంబాలుగా తయారు చేసి నీ రాజ్య సువార్త కొరకు ఆ కుటుంబాలన్నీ పాటుపడేటట్లుగా కృప చూపమని ఈ దినమే చేయ పనులన్నింటినీ మీ కనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.